హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. చాలామంది ఎంబీబీఎస్లో జాయిన్ అవుదాము అనుకుంటారు కదా. ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వటానికి ఎంత ఫీజు అవుతుందో చెప్తాను ఈ వీడియోలో. మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి, 3 కేటగిరీస్. కన్వేయర్ ఫస్ట్ ఏ కేటగిరీ, కన్వేయర్ కేటగిరీ. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ బి కేటగిరీ. ఎన్ఆర్ఐ కేటగిరీ ఆర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనమాట. ఓకేనా. ఇవి నేను ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే చెప్తాను. నెక్స్ట్ డెంటల్ వాళ్ళకి కూడా చెప్తాను. నెక్స్ట్ ప్రైవేట్ దానికి చెప్తాను. ఇప్పుడైతే ఓన్లీ గవర్నమెంట్ వాటికే చెప్తున్నాను చూడండి. పర్ ఇయర్ ఒకవేళ మీరు ఏ కేటగిరీలో కన్వేయర్ కోటాలో కానీ మీకు సీట్ వస్తే, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో ఏ కేటగిరీలో సీట్ వస్తే 15,000 ఉండిద్ది ఎంబీబీఎస్ ఫీజు. ఆ పైన హాస్టల్ ఫీజు అదంతా మనమే చూసుకోవాలి. 15,000 ఫీజు పర్ యానం సంవత్సరానికి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ అంటే బి కేటగిరీ అంటాం కదా, అందులో అయితే 12 lakhs. ఓకేనా. పర్ యానము 12 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఇకపోతే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే సి కేటగిరీ, అందులో అయితే 20 lakhs అనమాట. ఇప్పుడు ఈ ఏ కేటగిరీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్కి పైన ఉండాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్స్ బట్టి మీకు ఇక్కడ సీట్ అలాట్ అయ్యిద్ది. దాన్ని బట్టి మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉండిద్ది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా, ప్రైవేట్ అంటే గవర్నమెంట్ అన్ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అనమాట. వాటిల్లో వచ్చేప్పటికి ఏ కేటగిరీ వాళ్ళకి వచ్చేప్పటికి ఎంబీబీఎస్ ఫీజు 16,500 కాంపిటెంట్ అథారిటీ కోటా. నెక్స్ట్ బి కేటగిరీ వచ్చేప్పటికి 13,20,000 పర్ ఇయర్ కట్టాల్సి ఉండిద్ది. ఆ పైన ల్యాబ్ ఫీజు, మళ్ళీ కాలేజ్ ఫీజు, ఇదే కాలేజ్ ఫీజు, ఆ పైన హాస్టల్ ఫీజు అదంతా మనమే చూసుకోవాలి. సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ వచ్చేప్పటికి 39,60,000 మొత్తం అయితే పర్ ఇయర్ కట్టాల్సి ఉండిద్ది అనమాట. అట్లా 5 years మనం కట్టాలి. ఓకేనా. హాఫ్ ఇయర్ ఇంటర్న్షిప్కి అవసరం ఉండదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే మీకు ప్రతిదీ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ బీడిఎస్కి ఎంత ఫీజు కట్టాల్సి వచ్చిందో చెప్తాను. అంతా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.